సికింద్రాబాద్ అల్వాల్ ఏరియాలో కరెంటు తీగలు తెగి తండ్రి కూతురు మరణించటం చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే చెట్లు తెగి కొమ్మలు వైర్ల మీద పడటం వల్ల వైర్లు కింద పడ్డాయని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ పని బిఫోర్ రైనీ సీజన్లోనే ఎలక్ట్రికల్ మున్సిపాలిటీ వాళ్ళు చెట్లు కట్ చేయటం మొదలు పెట్టాలి. అయినా మరి ఇది ఎందుకు చేయలేదో అర్థం కావటం లేదు. ఆ ఏరియా ఎలక్ట్రికల్ డిఏ రెస్పాన్సిబుల్ పర్సన్. మరి ఆయన ఏం చేస్తున్నట్టు? డిఈఏఈ వీళ్ళకు తెలిసి ఉంటుంది ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేటటువంటిది వీళ్ళకు తెలుసు. మరి ఆ చెట్లు ఎందుకు కట్ చేయలేదు? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఎవరి ఇంటి ఎదురుగా చెట్లు ఉన్నాయో అవి కరెంటు వైర్లకు దగ్గరున్నా, ఒకవేళ అవి పడిపోయి వాటి మీద పడుతున్నట ఉన్నా కూడా మరి ఆ ఇంటి దగ్గర వాళ్ళకు తెలుసు. మరి వాళ్ళైనా జాగ్రత్త పడాలి కదా. వాళ్ళే వచ్చి కట్ చేయాలనే ఉద్దేశం కాకుండా వీళ్ళైనా జాగ్రత్త పడాలి కదా. ఎందుకు పడలేదు ఆలోచించండి. ప్రతి వర్క్ గవర్నమెంట్ చేస్తుంది అనేటటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ పక్కకు తిప్పండి. మన ఇంటి ముందు ఉన్నటువంటి చెట్టు కరెంటు తీగల మీద పడుతున్నప్పుడు మనము ప్రయత్నం చేసినా కూడా గవర్నమెంటు రానప్పుడు, వాళ్ళు పని చేయనప్పుడు మనమే కట్ చేయించవచ్చు కదా. ఎవరైనా అబ్జెక్షన్ పెడతారని ఏమైనా ప్రాబ్లం ఉందా? ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్. మీరు ఆలోచించి విషయాలను తీవ్రంగా పరిగణించండి. ఇది గవర్నమెంట్ తప్ప, మన ఇంటి ఎదురుగా మన చెట్లు మనం కొట్టేసుకోవటం ఇది మన తప్ప. అంటే మనం ట్యాక్స్ కడుతున్నాం అనేటటువంటిది ప్రజలు చెప్తుంటారు. ట్యాక్స్ కట్టేమాట నిజమే, కానీ ఇప్పుడు ప్రాణాలు పోయినాయి కదా. ముందు జాగ్రత్త లేకనే కదా ఈ విధంగా. మరి ఆ కాలనీ రిప్రజెంటేటివ్స్, కాలనీ అసోసియేషన్ ఏం చేస్తున్నట్టు? మరి వాళ్ళైనా టేకప్ చేయాలి కదా. ఆలోచించండి ఒక్కసారి. పూర్తిగా గవర్నమెంట్ మీద పడితే ఈ విధంగానే ప్రాణాలు పోతాయి. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? ఆలోచించండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.